మరి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, వీళ్ళకంట తలొగ్గిరంట, వీళ్ళ మొఖాలకి వీళ్ళు కొట్లాడితే తలొగ్గే నాయకుడేనా రేవంత్ రెడ్డి గారు? ప్రజలకేం కావాలి, సామాన్యుల పక్షాలను ఎవరు నిలబడాలి, బాధితుల పక్షాన ఎట్లా అండగా నిలబడాలో రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు నీతులు నేర్పించేటటువంటి స్థాయి ఉందా, వీళ్ళకి చేసినటువంటి చరిత్ర గిట్టుందా? బడే బాయ్ చోటే బాయ్ బంధం అనేది వాళ్ళ పర్సన్. బడే బాయ్ చోటే బాయ్ బంధం అనేటటువంటి రాష్ట్ర ప్రగతి కోసం బడే బాయ్ అని అంటాము, తర్వాత మల్లబాలు 100 సార్లు అనమంటే కూడా అందామని అన్నారు. ఎందుకు? ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు మొన్న వేదిక మీద కూడా అన్నారు కదా. అట్లా అంటే ఈ రాష్ట్రానికి ఏమేం కావాలి, ఈ రాష్ట్రానికి గతంలో నిర్లక్ష్యానికి ఎట్లా లోనయ్యారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎట్లా తెచ్చుకోలేకపోయినాం. మనం 2 అడుగులు కిందికి పోయినా సరే తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చడంలో కేంద్రంతో మనం కొట్లాడదాము, మర్యాదగా ఉందాము, ఏం చేయాలో అది చేద్దాం. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు కానీ, లేకపోతే విభజన చట్టంలో చేసినటువంటి హామీలను నెరవేర్చుకోవడంలో కావాల్సినటువంటి పనులు కానీ దేనికైనా కూడా మనం ఒక అడుగు ముంగటికేసి మరి ఒక అడుగు మనం ముందుకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు.